సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. 2025 సంవత్సరం మార్చి 30వ తారీఖు మనకు శని కుంభం నుంచి మీనంలోకి వెళ్తున్నాడు. ఈ మీనంలో ప్రవేశించినప్పుడు ఏ రాశులకు ఎలా ఉంటాయో చెప్తూ మనం ఇప్పుడు ధనస్సు రాశి గురించి మనం తెలుసుకుందాం. ఈ ధనస్సు రాశికి 2, 3వ స్థానాధిపతి అవుతున్నాడు శని. 4వ స్థానంలో అర్ధాష్టమ శని అనేది మనకు ప్రవేశిస్తుంది. మరి దీని ప్రభావం ఎలా ఉంటుంది ఒకసారి మనం చూద్దాం. చూసే ముందు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇక ఈ ధనస్సు రాశి వారి యొక్క స్వభావానికి శని ప్రభావం అర్ధాష్టమంలో ఎలా ఉంటుందో ఒకసారి మనం చూసుకుంటే, శని ద్వితీయాధిపతి, తృతీయాధిపతి. సామాన్యంగా ఆధిపత్య రీత్యా సామాన్యమైనటువంటి గ్రహంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ధనాధిపతి అవుతున్నాడు. ధనాధిపతి చతుర్థం అర్ధాష్టమ స్థానంలో ఉండడం అనేది కొంత మిశ్రమమైన ఫలితాలను మనకు సూచిస్తుంది. అయితే ధనం 2వ స్థానంలో 2వ స్థానాధిపతి కావడం వల్ల ఆర్థికంగా ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం మనకు సూచిస్తుంది. కుటుంబపరమైన సమస్యలను కొంత సృష్టించే అవకాశం మనకు ఈ శని ప్రభావం వల్ల సూచిస్తుంది. ఎందుకంటే ద్వితీయం ధన కుటుంబ స్థానం కాబట్టి ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. పూర్తి నష్టాలను కానీ పూర్తి లాభాలను కానీ కలిగించదు ధనస్సు రాశికి. ఎందుకంటే చతుర్థం అనేది అర్ధాష్టమ శని మాత్రమే. అది సామాన్యంగా అష్టమ శని కానీ జన్మశని ఏలినాటి శని అంత ప్రభావం ఉండదు, సామాన్యంగా ఉంటుంది. అందులోనూ ధనస్సు రాశి సామాన్యమైనటువంటి మిత్రత్వము శత్రుత్వం అధికంగా లేని గ్రహం కాబట్టి, లేని స్థానం కాబట్టి కొంతవరకు సామాన్యమైనటువంటి ఫలితాలే ఇస్తుంది. ఆర్థిక పురోభివృద్ధి అయితే పర్వాలేదు, బాగానే ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది కలగదు. కుటుంబంలో మాత్రం చిన్న చిన్న సమస్యలు తలెత్తినా కూడా పరిష్కరించుకునే విధానంగానే ఉంటాయి. ఇక తృతీయాధిపత్యం పొంది సప్తమంలో, తృతీయాధిపత్యం పొంది చతుర్థంలో ఉండడం వల్ల మనం చూసుకున్నట్టయితే ఇది కూడా కుటుంబ స్థానం. ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య ఆర్థికమైనటువంటి అలాగే ఆస్తికి సంబంధించినటువంటి విషయాలలో కొంతవరకు మనకు మిశ్రమంగా సూచిస్తుంది. ఎందుకంటే ఇవి కోర్టు వ్యవహారాలను ఎదుర్కొనే స్థితి కలిగిస్తుంది. ఎందుకంటే చతుర్థంలో ఉన్నాడు కాబట్టి చతుర్థం స్థిరాస్తులకు సంబంధించింది కాబట్టి మీ పూర్వీకుల నుంచి వచ్చే స్థిరాస్తులు కానీ అలాగే మీరు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తుల విషయంలో కానీ కొన్ని సమస్యలు తలెత్తడం, వాటి గురించి కోర్టులో తీర్చుకోవాల్సి రావడం, అలాంటి స్థితి అనేది మనకు సూచిస్తుంది. కొంత అన్నదమ్ములతో వైరం అయితే సూచిస్తుంది. స్నేహితుల మధ్య కూడా కొంత వైరం కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. కాబట్టి ప్రతి విషయంలో కొంత సంయమనంతో ఉండండి. అనవసరమైనటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. స్థిరాస్తులు అంటే ఎలాగో మీ వాటా మీకు వచ్చినా కూడా దాని గురించి వాదోపవాదాలు చర్చలు అధికంగా జరగడం, బయట వ్యక్తుల యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల కొంత మీ కుటుంబంలోని వ్యక్తులు నష్టపోవాల్సి రావడం వస్తుంది. కాబట్టి సామాన్యంగా మీరు స్వతహాగా తీర్చుకునే ప్రయత్నం చేయండి. అలాగే స్నేహితులతో కొంత అనవసరమైనటువంటి వాదోపవాదాలు చేయకండి. మంచి స్నేహం చెడిపోయే అవకాశం ఉంది. దాంతోపాటు ఏదైనా స్థిరాస్తులు కొనుగోలు చేయాలి అనుకుంటే కూడా ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చతుర్థంలో శని ఉండడం వల్ల దీర్ఘకాలిక వ్యాపార పెట్టుబడులు పెట్టవచ్చు. అలాగే మీరేదైనా కార్లు కొనాలన్నా, వాహనాలు లేదంటే స్థిరాస్తులు కొనాలన్నా, ఇండ్లు కొనాలన్నా, పొలాలు కొనాలన్నా ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు. చతుర్థ శని కొంతవరకు వీటి విషయంలో శుభాన్ని ఇస్తాడు. అయితే కొన్ని రకాల ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం మనకు సూచిస్తుంది. అర్ధాష్టమ శని తల్లికి అనారోగ్య సమస్యలు కలిగించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. మీ ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు వహించండి. ఎందుకంటే అష్టమాధిపత్యం పొందాడు కాబట్టి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించండి అర్ధాష్టమంలో ఉండడం. ఇక దాంతోపాటు ఉద్యోగ స్థానం మీద దృష్టి అనేది పూర్ణ దృష్టి ఉంది కాబట్టి ఉద్యోగంలో కొంత ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా దైవ సంబంధమైన ఆరాధనలు చేసుకోండి. లేదంటే
కొన్ని రకాల ఉద్యోగ చిరాకులు కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. రాజకీయ నాయకులకైతే కొంతవరకు మంచి ఫలితాలను ఇస్తాడు శని. ఈ చతుర్థంలో రాజకీయంగా మంచి ఎదుగుదల కనబడుతుంది. అలాగే సినీ రంగాల వారికి కూడా మంచి ఎదుగుదల సూచిస్తుంది. అద్భుతమైనటువంటి విజయాలు దక్కించుకునే అవకాశం ప్రస్తుతం వీరికి సూచిస్తుంది. వ్యాపార సంబంధమైన విషయాలలో కూడా ఇది చాలా అనుకూలంగా మంచి అద్భుతమైనటువంటి లాభాలను తెచ్చిపెట్టే విధంగా ఈ చతుర్థ దృష్టి అనేది మనకు సూచిస్తుంది. ఇక దాంతోపాటు అష్టమం పైన కూడా దృష్టి ఉంటుంది కాబట్టి అష్టమ దృష్టి కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఆరోగ్యపరమైన సమస్యలు, కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఎముకలకు సంబంధించిన అనారోగ్యాలు తలెత్తే అవకాశం మనకు సూచిస్తుంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఇక దాంతోపాటు అన్ని రంగాల వారు కూడా కొంత శ్రద్ధగా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అనవసరమైన విషయాలలో తలదూర్చడం కానీ వాటి గురించి ఆలోచించడం కానీ చేయకండి. విద్యారంగానికి సంబంధించి కూడా కొంతవరకు అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. విద్యార్థులు కూడా మంచి విజయాలు దక్కించుకుంటారు. సాంకేతిక పరమైనటువంటి విద్యలు సంబంధించి విజయాలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కూడా ఈ చతుర్థ శని అనేది యోగిస్తుంది అద్భుతంగా. ఆ విషయంలో మనం గమనించవచ్చు. మరి ఈ ధనస్సు రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే చతుర్థంలో శని ఉండడం అనేది అర్ధాష్టమ శని కాబట్టి శని దోష నివారణకు ప్రతి శనివారం కూడా 9 కానీ 19 కానీ 5 కానీ శనివారాలు ఆ యొక్క శనికి తైలాభిషేకం చేయించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని ప్రతి శనివారం కూడా పారాయణం పఠిస్తూ ఉండండి. ఇక దాంతోపాటు మీరు రుద్రాభిషేకం తప్పకుండా చేసుకుంటూ ఉండండి. వీలైతే ధన్వంతరి పాశుపతం కానీ అమృత పాశుపతం కానీ అభిషేకం చేయించుకోండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. హనుమదారాధన కూడా చేస్తూ ఉండండి. శనిదోష నివారణకు ఆంజనేయ స్వామి ఆరాధన చాలా విశిష్టంగా పనిచేస్తుంది కాబట్టి ఆంజనేయుడికి సంబంధించి హనుమాన్ చాలీసా పారాయణం కానీ సుందరకాండ పారాయణం కానీ చేసుకోండి. చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇది 2025వ సంవత్సరం శని మీనరాశిలోకి ప్రవేశించినప్పుడు కలిగే ఫలితాలు. ఈ 2.5 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. మరి మన విఎన్ఆర్ క్రియేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.